హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ 8th డే మ్యాజిక్ ప్రాక్టీస్. మ్యాజిక్ దినుసు అంటే ధాన్యం లేదా గింజలు అనే మీనింగ్ కూడా వస్తుంది. కెమెరాన్ అనే ఒక రచయిత అంటున్నారు, కృతజ్ఞత నిండిన హృదయానికి ఎప్పుడూ విందు భోజనమే అని. మామూలుగా మనం భోజనం చేసే ముందు కృతజ్ఞత చెప్పుకోవడం అనేది మన ప్రాచీన కాలం నుండి కొన్ని వేల సంవత్సరాల నుండి మనకున్న సాంప్రదాయం. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో పడిపోయి అందరూ దాన్ని మర్చిపోయారు. అయితే మనకి తినడానికి తాగడానికి ఇవన్నీ దొరుకుతున్నందుకు మనం కృతజ్ఞత చూపించినట్లయితే అది మన జీవితం మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు ఒకవేళ బాగా ఆకలేసింది అనుకోండి, చాలా నీరసపడిపోతారు, పని చేయడానికి అసలు ఓపికే ఉండదు, అయోమయంలో పడిపోతారు, అలాగే వణుకొస్తుంది, మానసికంగా కూడా కృంగిపోతారు. ఇదంతా కేవలం మనకు కొద్ది గంటల ఆహారం లేకపోతే మాత్రమే సంభవిస్తుంది. అందుకే మనం బ్రతకడానికి ఆహారం కావాలి. కాబట్టి మనం తప్పకుండా మనం తినే ఆహారానికి కృతజ్ఞత చూపించాల్సిందే. మీరు తినే ఆహారానికి కృతజ్ఞత చెప్పే క్రమంలో ఒకసారి ఆలోచించండి, ఆ ఆహారం మీ దగ్గరికి రావడానికి దాని వెనకాల ఎంతమంది శ్రమ ఉందో అని. ఒక రైతు ఆ మొక్కలు నాటుతాడు, దానికి నీళ్లు పోసేవాళ్ళు, కూరలు కోసేవాళ్ళు, ఆ తర్వాత వాటిని ప్యాక్ చేసేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు, అలా ఎంతమంది శ్రమ తర్వాత అది మన దగ్గరకు వస్తుంది. ఇంకా మాంసం అమ్మేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, పాల ఉత్పత్తి చేసేవాళ్ళు, ప్యాకింగ్ చేసి అమ్మేవాళ్ళు, ఇలా వీళ్ళంతా విరామం లేకుండా రాత్రి పగలు కష్టపడి పనిచేయడం వల్లే మనకి ఆహారం అందుతుంది. అది కూడా సంవత్సరం పొడవునా ఫ్రెష్గా మనకి కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు అన్నీ అందుతున్నాయి. ఈ ఆహార ఉత్పత్తి వ్యవస్థ అనేది చాలా ఆశ్చర్యకరమైనది. దాని వెనకాల ఎంతమంది పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా మనం తప్పకుండా కృతజ్ఞత చెప్పి తీరాల్సిందే. ఈ ఆహారం అనేది నిజంగా మనకు ఒక గిఫ్ట్ లాంటిది. ఇది మనకి ప్రకృతి ఇచ్చిన గిఫ్ట్. ప్రకృతే గనక మట్టిలో ఆ సారాలని ఉంచకపోతే, అలాగే నీటిని ఉంచకపోతే మనకి ఈ ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? నీరే గనక లేకపోతే చెట్లు, జంతువులు, మనుషులు ఇలా ఎవ్వరూ ఉండరు. ఆహార ధాన్యాలను పండించడానికి నీళ్ళు కావాలి, అన్నం వండడానికి నీళ్ళు కావాలి, స్నానాలకి, శుభ్రాలకి, హాస్పిటల్స్కి, పరిశ్రమలకి, గాజు మెటల్ వంటి తయారీకి, రోడ్లు వేయడానికి, ఇల్లు కట్టుకోవడానికి, మన మానవ శరీరాలకి అన్నింటికి నీళ్ళే కావాలి. ప్రతిదానికి నీళ్ళు నీళ్ళు నీళ్ళు. ఈ భూగ్రహం మీద ఏదైనా మ్యాజిక్ ఉంది అంటే అది నీరే అంటున్నారు ఒక రచయిత. అసలు తిండి నీళ్ళు లేకపోతే మనం ఎక్కడుంటాం? ఈరోజు రేపు ఏది ఉండదు మనకు. మనందరం కలిసి ఈ భూమి మీద సంతోషంగా ఉంటున్నాం, ఇవేవి ఉండవు మనకు. ఇవన్నీ కూడా మనకి ప్రకృతి ఇచ్చిన గిఫ్ట్ వల్లే సాధ్యం అవుతున్నాయి. అందుకే ఆహారం, నీళ్ళు అనే ఈ అద్భుతమైన వరాలకి మనం ఖచ్చితంగా మన మ్యాజిక్ వర్డ్ థ్యాంక్ యూ అని చెప్పి కృతజ్ఞత చూపించాల్సిందే. ఈ ఆహారం పైన కృతజ్ఞత చూపించడం అనేది ఆహార ఉత్పత్తి పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుందట. మనం ఆహారం చాలినంత మందివి మనం కృతజ్ఞత చూపించినట్లయితే ఆహార కొరత ఉన్న వారికి కూడా ఆహారం అందుతుందట. అది ఎలా అంటే ఆకర్షణ సూత్రం ప్రకారం. అదే కదా లా ఆఫ్ అట్రాక్షన్. మనం కృతజ్ఞత చూపించినట్లయితే మరింత ప్రొడక్టివిటీ పెరుగుతుంది, దానివల్ల అందరి ఆహార అవసరాలు తీరుతాయి. కాబట్టి మనం ప్రతిసారి కృతజ్ఞత చూపించాల్సిందే. ప్రాచీన కాలంలో ఆహారాన్ని, నీటిని కృతజ్ఞతతోని ఆశీర్వదించే వాళ్ళట. దానివల్ల అవి పవిత్రమవుతాయని నమ్మేవాళ్ళట. ఇటీవల కాలంలో క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క కొత్త ఆవిష్కరణలు చూడండి. అబ్జర్వర్ ఎఫెక్ట్ అనే సిద్ధాంతాన్ని గమనించండి. దాన్ని గమనించినట్లయితే మన పూర్వీకులు చేసింది ఎంత మంచి పనో మనకు అర్థమవుతుంది. అబ్జర్వర్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మనం ఏదైనా పదార్థాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు దాని ప్రభావం ఆ పదార్థం మీద పడుతుందని చెప్తుంది. ఇప్పుడు మీరు తినే ఆహారం లేదా నీటి మీద మీ కృతజ్ఞత దృష్టిని కేంద్రీకరించారనుకోండి, అప్పుడు వాటి శక్తుల నిర్మాణంలో మార్పు రావచ్చేమో, అవి శుద్ధం అవ్వచ్చేమో, అవి మీ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడచ్చేమో కదా. మనలోని కృతజ్ఞతా భావపు ప్రభావాన్ని మనం వెంటనే ఆస్వాదించాలంటే ఆహారాన్ని ఎలా తీసుకోవాలో చెప్తున్నారు. దాన్ని గబుక్కున నోట్లో వేసుకోకుండా ఆస్వాదిస్తూ తినాలట. దాని రుచిని, పరిమళాన్ని అన్నింటినీ ఆస్వాదిస్తూ తినాలట. మనం వాటి మీద మన దృష్టిని కేంద్రీకరించినప్పుడు మనం తీసుకునే ఆహారం యొక్క రుచి, పరిమళం కూడా పెరుగుతాయట. ఈరోజు మ్యాజిక్ ప్రాక్టీస్ ఏంటి? మీరు ఈరోజు ఏం తిన్నా, తాగినా, అంటే భోజనం చేసినా, లేదా ఏదైనా ఫ్రూట్ తిన్నా, ఏదైనా స్నాక్ తిన్నా, లేదా చివరికి మంచినీళ్ళు తాగినా సరే, ఒకసారి వాటికేసి తీక్షణంగా చూడండి. చూసి మనసులో కానీ బయటికి కానీ థ్యాంక్ యూ అని చెప్పుకోండి.
ఒక ముద్దను ఆస్వాదిస్తూ తినండి. అది మీలో ఆనందాన్ని పెంచడంతో పాటు కృతజ్ఞత భావం కూడా కలిగేలా చేస్తుంది. రోజులో ఎప్పుడైనా ఆహారం తీసుకునే ముందు లేదా ఏదైనా పానీయం తీసుకునే ముందు తప్పకుండా థ్యాంక్ యూ చెప్పండి. ఒకవేళ మీరు మర్చిపోయారనుకోండి, మధ్యలో గుర్తొచ్చినట్లయితే కళ్ళు మూసుకొని అప్పుడు థ్యాంక్ యూ చెప్పండి. ఇలా ఒక రోజు మొత్తం చెప్పండి. ఒకవేళ రోజులో ఎక్కువ సార్లు మర్చిపోయారనుకోండి, ఇదే ప్రాక్టీస్ని నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేయండి. మీ జీవితంలో అతి సాధారణ విషయాలైన తిండి, నీళ్ళని మీరు ఒక కానుకగా భావించి వాటికి గాఢంగా కృతజ్ఞత చెప్పాలి. చాలా హార్ట్ఫుల్గా, డీప్గా కృతజ్ఞత చెప్పాలి. ఆ స్థితికి కనుక మీరు వెళ్ళగలిగినట్లయితే మీ జీవితం చాలా మంచి మ్యాజిక్తో నిండిపోతుంది. ఫైనల్గా ఈరోజు మన మ్యాజిక్ ప్రాక్టీస్ ఏంటి? మన 10 బ్లెస్సింగ్స్ని రాసుకోవాలి. ఆ లిస్ట్ రాసిన తర్వాత ప్రతి వాక్యానికి చివర 3 సార్లు థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి. ఈ రోజంతా మనం తినబోయే లేదా తాగబోయే ఆహారాలను ఒక్క క్షణం తీక్షణంగా చూసి వాటికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. తర్వాత మన మ్యాజిక్ రాక్ తీసుకొని ఈరోజు మన మ్యాజిక్ రాక్ మూమెంట్ ఏంటో తలుచుకొని దానికి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మ్యాజిక్ రాక్ మూమెంట్ ఏంటో నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.